రైట్. అక్షర సత్యం గారు మాట్లాడేటప్పుడు ప్రతిసారి పదే 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 రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినారు, 2004లో పొత్తు పెట్టుకొని అయినారు, పొత్తు పెట్టుకొని అయిన తర్వాత డబ్బులు సంపాదించినారు, డబ్బులు సంపాదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పార్టీ పెట్టుకొని ఆ డబ్బులతో పార్టీ నడిపినారు. ఇది చాలా సీరియస్ విషయం. పొద్దుచ్చం కామెడీలు చేద్దాం చెప్పండి. ఏం మాటలు అవి? ఎవరు చెప్పినాడు డబ్బులు సంపాదించినట్టు? పెట్టారు కదా, 16 నెలలు జైల్లో పెట్టారు. ఏమన్నా పీకినారా? ఒకటేమన్నా ఒక్కటి నిరూపించినారా? ఏం మాట్లాడతారు? మాటికి ఏదైనా డబ్బులు 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 డబ్బులు. రాజశేఖర రెడ్డి గారు పొత్తులు 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 పొత్తులు. ఏ పొత్తులు? మీసం మెల్లెచ్చి గెలిచినాడు. ప్లీజ్, ఆయన అన్న మాటని మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. మీరు ఆయన ఏమన్నా అన్నది మీకుంటే తర్వాత మీరు చెబుతారు, కానీ కాసేపు ఆయన మాట్లాడిన 2004లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత రాష్ట్రం మొత్తం రాజశేఖర రెడ్డి గారు సీఎం కావాలని జనమంతా కోరుకుంటున్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కొందరు సీనియర్ నాయకులు రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ను తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా ఇది సింగిల్ రాజశేఖర రెడ్డి గారికి క్రెడిట్ దక్కుతుంది, దక్కకుండా ఉండాలంటే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనను వాళ్ళు ప్రెజర్ చేసి పదే 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 ఢిల్లీ లెవెల్లో ఒత్తిడి చేస్తే, ఢిల్లీ వాళ్ళు ఒత్తిడి చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీ ఇష్టం అన్నట్టు ఆయన లొంగిపోయినాడు తప్ప, ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజలకు మేలు చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ ఒత్తిడి చేసి పొత్తు పెట్టుకోమంటే ఈ కుహనా రాజకీయ పార్టీలు అన్ని కలిసి పొత్తు పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారితో తగిలితే 2009లో మీసం మెలేసి గెలిచినాడనే మాట మరి అక్షర సత్యం గారు చెప్పరే? దాని ఎందుకు చెప్పరు? దీని మాత్రమే ఎందుకు చెప్తారు? దాని ఎందుకు చెప్పలేకున్నారు? దాన్ని కూడా చెప్పొచ్చు కదా. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఆ డబ్బులు అనే సబ్జెక్ట్ వస్తున్నారు కదా. ఈ రోజు మీరు 3 పార్టీలు ఇండివిజువల్గా మీరు కలిసి పోటీ చేసి మీరు స్వయంగా మీరే మీ నాయకుడే కలిపి పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలను ఏకం చేసి గెలిపించినారని చెప్పుకుంటున్నారు కదా. మరి మీరు గెలిపించిన వాళ్ళు మీరు ఎన్ని కోట్లు దోచుకుంటున్నారు, ఎన్ని కోట్లు దాచుకుంటున్నారు, ఎన్ని కోట్లు పంచుకుంటున్నారు, దాన్ని కూడా ఒకసారి చెప్తే మేము కూడా దోచుకొని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ గురించి అడిగినారు, పార్టీ గురించి చెప్పండి. పార్టీ గురించి ఇచ్చిపెట్టి ఏదేదో మాట్లాడుకుంటారా సమంజసం కాదు. ఇంకొకసారి దీన్ని పదే పదే ఎత్తకూడదు. ఎత్తితే నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా దిగజార్చి మాట్లాడతా. నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు. ఏదైనా సబ్జెక్టు మీద మాట్లాడదాం అనేది తప్ప నాకు వేరే మాట్లాడాలనేది ఉండదు. కాబట్టి మీరు దానికి దీనికి సంబంధం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్ గా పార్టీ పెట్టడానికి ఆడ ముఖ్యమంత్రి పదవి కావాలనే ఉద్దేశంలో కాదు పెట్టిండేది. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు చనిపోయినప్పుడు 660 మంది చనిపోతే చనిపోయినటువంటి కుటుంబాలను ఓదార్చాలని జగన్మోహన్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాను పశ్చిమ గోదావరి జిల్లాలోనూ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ 2 కలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ యాత్ర చేస్తే బాగుండదు, విపరీతమైనటువంటి స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని ఉద్దేశపూర్వకంగా ఢిల్లీకి పిలిపించి ఢిల్లీ వాళ్ళు మీరు అంతా ఒక చోట పెట్టి చనిపోయిన వాళ్ళందరినీ ఓదార్చండి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం కదమ్మా. ఈ సాంప్రదాయం ఎక్కడ ఉండదు. మా తండ్రి గారు చనిపోయినప్పుడు మీరు మా ఇంటికి వచ్చి ఓదార్చినారు తప్ప మీ ఇంటికి వచ్చి మేము ఓదార్చించుకోలేదు. సేమ్ పొజిషన్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వర్తిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత వాళ్ళు లేదు మీరు అట్లా కుదరదంటే మీ ఇష్టం, నేను చేయాల్సింది చేస్తున్నాను, నేను చెప్పాల్సింది చెప్పిన తర్వాత నేను చేస్తానని చెప్పి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర మొదలు పెడితే వాళ్ళు కేసులు పెట్టించి అనేక రకాలుగా ఇబ్బందులతో పాటు వాళ్ళ తండ్రి వివేకానంద రెడ్డి గారిని బయటికి పిక్కొని ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఆ పార్టీలో వాళ్ళ కుటుంబంలో విచ్చలవిడిగా లొల్లి పెట్టేదానికి ప్రయత్నం చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుండి బయటికి రావడానికి కూడా అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వకుండా చిరంజీవి గారికి అపాయింట్మెంట్ ఇస్తే, అరే నేను పార్టీలో ఒక ముఖ్యమంత్రి కొడుక చనిపోయినటువంటి ఆయన తండ్రి కొడుక నేను రావాలనుకుంటే మీతో మాట్లాడాలనుకుంటే ఓదార్పు యాత్రకు సంబంధించి మీరు అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడుచుకుంటున్నారు కాబట్టి మాకు పార్టీతో అవసరం లేదు, నేను పార్టీ నుండి బయటకు వస్తున్నానని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి 5,45,000 మెజార్టీతో ఎంపీగా గెలిచి ఆ తర్వాత మళ్ళీ ఆయనతో వచ్చినటువంటి 18 మందిని రిజైన్ చేసిన తర్వాత ఎన్నికలకు పోయి 15 నియోజకవర్గాలు అత్యధిక మెజార్టీతో గెలిచిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్య ఆయన మీద కేసులు పెడితే ఆ కేసులకు 16 నెలలు జైల్లో ఉంటే జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు కూడా ఒక్కటి నిరూపించుకోలేని పరిస్థితిలో ఉండడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పవర్ఫుల్ లీడర్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లోకి వచ్చే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసును కూడా మీరు తెలుసుకోకుండా మీరు ఆ విధంగా మాట్లాడడం ఇది బాగలేదు. అదే విధంగా మీరు చెప్పినట్టు
రెడ్లు అంటున్నారు. రెడ్లంతా రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేసినారంట, రాజశేఖర రెడ్డి గారు ఎదిగినారంట, ఆ తర్వాత వచ్చినారంట. మీకు అంతకన్నా ముందు రెడ్డి కాంగ్రెస్ ఒకటి పార్టీ పెట్టింది, మీకు తెలుసునో లేదో. రెడ్డి కాంగ్రెస్ పెట్టి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు లీడర్ గా ఉండి, ఆ తర్వాత అక్కడ రెడ్డి కాంగ్రెస్ తీసుకుపోయి మళ్ళీ కాంగ్రెస్ లో కలిపినారు. కాంగ్రెస్ లో కలిపిన తర్వాత అందులో రాజశేఖర రెడ్డి గారు కూడా పోటీ చేసి 78లో ఎమ్మెల్యే నుండి విలీనం అయిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పుడు మంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. దాన్ని మీరు తెలుసుకోకపోతే తెలుసుకోండి ఒకసారి, తెలియకుంటే. అప్పటి నుండి రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో కంటిన్యూ చేస్తూ వచ్చి 2004లో ముఖ్యమంత్రి అయినాడు. అప్పటి నుండి మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఎంపీగా గెలిచి, ఆ గెలిచిన తర్వాత ఆయన 2011 12వ తేదీ మార్చి నెలలో పార్టీ పెట్టినది. మేము పార్టీ పెట్టిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా వెనక్కి తిరిగి చూడడం కానీ, ఎవరితో పొత్తులు పెట్టుకోవడం కానీ, మోహన్ రెడ్డి గారు ఆశించడం కానీ. మోహన్ రెడ్డి గారు ఎస్, రాజశేఖర రెడ్డి గారిది ఆయన అప్రత్యాశ విజయాలు అందరికీ తెలుసు, దాని గురించి కాదు. ఈరోజు టాపిక్లో ఏదైతే జనసేన కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సరైన న్యాయం ఆ పార్టీ చేస్తుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఒకే ఒక పాయింట్ మీద నేను చెప్పడానికి, అవతల అదే పాయింట్ మీద మాట్లాడితే నేను కూడా మీరు నన్ను ఒక వర్డ్ అడిగారు కాదు సార్, ఒక వర్డ్ అన్నారు. నేను ఒక వాక్యం చెప్పేలోపు మీరు అంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదని నాకే చెప్పారు. మీరు అప్పటి నుంచి ఇంకో టాపిక్ మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే టాపిక్ మీద మాట్లాడతారు. తెలుగుదేశం కూడా ఎందుకంటే పొత్తులో ఉన్నారు కాబట్టి విజయశేఖర రెడ్డి గారికి ఇష్టం లేకపోయినా సపోర్ట్ చేస్తారు, తప్పదు. నేను అచ్చర సత్యం గారు తీసుకొచ్చి మళ్ళీ ఆయన ఏదో మాట్లాడినప్పుడు ఏం సమాధానం చెప్పకపోతే ఎట్లా అవుతుంది? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది కదా, దాంట్లో భాగమే కదా నేను చెప్తున్నది. నేనే వేరే చెప్పలేదు, నేనేమంటలేదు. మీరు టాపిక్ మీద కూడా మాట్లాడండి అని చెప్తున్నా. ప్లీజ్ అదే బా, నేను ఒక్కనే కదా. నేను నాకు ఇచ్చిన టైం ఇప్పుడు 7 నిమిషాలు కూడా కాలేదు. అంతలేక అంత తొందర ఏముంది? పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారి అన్న చిరంజీవి గారు 26/8/2008 తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ ప్రజారాజ్యం పార్టీకి ఈయన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు గెలిపించినారు. దాదాపు 72 లక్షల ఓట్లు పడినాయి వీళ్ళకు. పడిన తర్వాత పార్టీని నడిపించడంలో అక్కడ మరి సొంత అన్ననే సరిగా కలుపుకొని పోలేని పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చినాడు. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడితే ఎప్పటి నుంచో ఒకటి చెప్తున్నారు, దానికి ఒక సమాధానం చెప్పాలి. మీరు పొత్తుల్లో ఉన్న 175 నియోజకవర్గాలకే పోటీ చేయాలి, పొత్తు లేకపోయినా 175 నియోజకవర్గాలకే పోటీ చేయాలి. అట్లాగే వాళ్ళు పొత్తులో ఉన్న వాళ్ళు 3 మాట్లాడినా వాళ్ళకి ఇస్తాం, మీకు కూడా అదే టైం. వాళ్ళు పొత్తులో 3 ఉన్నారు కదా, మాకు కూడా 31 టైం